అందరికీ నమస్కారం, శుభోదయం. న్యూస్ క్యాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కనుక విశ్లేషించినట్లయితే, ముందుగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే దీంట్లో ప్రధానంగా 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి, పునర్విభజనపై ప్రధాని మోడీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ. 25 ఏళ్ల దాకా పునర్విభజన వద్దు. చెన్నైలో జరిగిన సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు. చెన్నైలో తొలి భేటీ, 3 సీఎంలు, 14 పార్టీల నేతలు హాజరు. అందరి ఆమోదంతో పారదర్శకంగా మాత్రమే పునర్విభజన. ముందుగా అన్ని రాష్ట్రాలు పార్టీలతో చర్చించి ఒప్పించాలి. జనాభాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాతిపదికగా తీసుకోరాదు. ప్రధాని మోడీకి ఉమ్మడిగా విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్న ఎంపీలు. హైదరాబాద్లో జేఏసీ రెండో భేటీ, భారీ బహిరంగ సభ. ప్రధానికి వైఎస్ జగన్ లేఖను స్వాగతిస్తున్నాం. డిఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి. ఇది తమిళనాడు డిఎంకే ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్ని రాష్ట్రాలకు రాసినటువంటి లేఖకి తుది రూపమిస్తూ నిన్న తమిళనాడులో చెన్నైలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలన్నింటి ముఖ్యమంత్రులను మరియు ప్రధాన ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి అతను వెళ్ళలేదు. ఇకపోతే ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశానికి వెళ్లకుండా ప్రధానమంత్రికి లేఖ రాయటం జరిగింది. ఈ లేఖలో సారాంశం ఏంటంటే, అసెంబ్లీ పార్లమెంటు స్థానాల పునర్విభజన అనేది 1971 జనాభా లెక్కల ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం తీసుకోరాదు. అలా అయితేనే దక్షిణాది రాష్ట్రాలకి న్యాయం జరుగుతుంది అని ప్రధానమంత్రి మోడీకి లేఖ రాయటం జరిగింది. నిన్న చెన్నైలో జరిగినటువంటి ఈ అన్ని పార్టీలు కూడా కొన్ని నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇది మొట్టమొదట సమావేశంగా భావించాలి. రెండో సమావేశం హైదరాబాద్లో జరుగుతుంది. తర్వాత అక్కడ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధాన ఉద్దేశం దక్షిణాది రాష్ట్రాల యొక్క ఆందోళన ఏంటంటే, స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఇది ఏ సందర్భంలో ఈ వాదన తీసుకున్నా కూడా ఈ వాదనలో చాలా వరకు వాస్తవం కూడా ఉండకపోలేదు. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రకారం జనాభా ప్రాతిపదికగా తీసుకున్నట్లయితే ఉత్తరాది స్థానాలు పెరుగుతాయి, దక్షిణాది రాష్ట్రాల స్థానాలు పెరుగుతాయి. ఎందుకంటే 25-30 సంవత్సరాల క్రితం భారతదేశ జనాభా ఎక్కువగా పెరుగుతుందని జనాభా నియంత్రణకు ఒక చట్టం తేవటం జరిగింది. ఆ జనాభా నియంత్రణ కోసం చేసినటువంటి చట్టాన్ని, అంటే చట్టం కాకుండా ఒక స్వతహాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని కొన్ని రాష్ట్రాలు చట్టంగా చేసేసి పూర్తిగా జనాభా నియంత్రణ చేయటం జరిగింది. ఈ జనాభా నియంత్రణ చేసిన దాంట్లో ప్రప్రథమంగా దక్షిణాది రాష్ట్రాలే ముందున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు అనేవి పకడ్బందీగా జనాభా నియంత్రణ చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలు పూర్తిగా జనాభా నియంత్రణ మీద చేతులు తీయడం జరిగింది. అందువల్ల ఉత్తరాది రాష్ట్రాల యొక్క జనాభా సంఖ్య పెరిగిపోయింది, దక్షిణాది రాష్ట్రాల యొక్క జనాభా సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలు ఎడ్యుకేటెడ్, ఉత్సాహవంతులు, తెలివిగల వాళ్ళు ఎక్కువ కాబట్టి, అంటే వాళ్ళు తెలివిగల వాళ్ళు కాదని కాదు, కొంచెం యాక్టివ్గా ఉంటారు, ఎక్కువ అభివృద్ధిలో ముందుంటారు కాబట్టి ఇక్కడ జనాభా నియంత్రణ, అంటే పిల్లల నియంత్రణ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడం, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే కనడం, దానివల్ల పూర్తిగా జనాభా నియంత్రణ అదుపాజ్ఞలో ఉన్నది. ఇప్పుడు ఈ తప్పును తెలుసుకొని మేలుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనాభా నియంత్రణ చట్టం, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి లేదు అని ఇంతకుముందు ఇచ్చినటువంటి జీవోని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ కనండి, 4-5 కనండి అని చెప్పి పిలిపివ్వటం కూడా జరిగింది. కొంతమంది ఎంపీలు వాళ్ళైతే ఉత్సాహంగా ఎక్కువ జనాభా కలిగిన వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వటం కూడా జరిగింది. ఎక్కువ మంది కన్న వాళ్ళకి, అంటే ఇద్దరు తర్వాత ఆడపిల్ల కన్న వాళ్ళకి 50,000, మగపిల్లల కన్న వాళ్ళకి ఆవు దూడ అని ప్రోత్సాహాలు ప్రకటించడం జరిగింది విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. కాబట్టి ఈ విధంగా ఈ డీలిమిటేషన్ యొక్క మీటింగ్ జరిగింది. దీనికి టోటల్గా 14 పార్టీల నేతలు హాజరయ్యారు. అందరి ఆమోదంతో పారదర్శకంగా మాత్రమే పునర్విభజన చేయాలి, ముందుగా అన్ని రాష్ట్రాల పార్టీలతో చర్చించి ఒప్పించాలని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది.
ప్రధాని మోడీకి ఉమ్మడిగా విజ్ఞాపన పత్రాలు ఏమైనా ఉన్నటువంటి అన్ని పార్టీల ఎంపీలు తీసుకొని రెండో జేఏసీ మీటింగ్ అనేది హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే అక్కడ ఒక బహిరంగ సభ కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే పోసాని విడుదల. 24 రోజుల తర్వాత బెయిల్పై విడుదలైన పోసాని కృష్ణమురళి. చంద్రబాబు పవన్పై వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అక్రమ కేసులు. గత నెల 24న హైదరాబాదులోని ఆయన ఇంట్లో అరెస్ట్. గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదల. పోసాని కలిసి ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ నేతలు. చెప్పింది చేయాల్సిందే. ఉన్నతాధికారులపై కూటమి ఎమ్మెల్యేల దౌర్జన్యం. అడ్డు చెప్పారు, మీ సంగతి తేలుస్తామని బెదిరింపులు. అసెంబ్లీ ప్రాంగణంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే రభస. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా సీసీఎల్ఏ జయలక్ష్మిని తిట్టిపోసిన వైనం. మంత్రి సర్ది చెప్పినా లెక్క చేయకుండా అరుపులు కేకలు. ఇలా నోరు పారేసుకోవడంతో ఐఏఎస్ అధికారుల ఆందోళన. ఇటీవల ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్లో నర్సరావుపేట ఎమ్మెల్యే వీరంగం. ఆయనకు భయపడి వెంటనే కోరిన ప్రకారం ఆర్డర్ ఇచ్చేసిన డైరెక్టర్. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎస్సీ ప్రొఫెసర్పై ఎమ్మెల్యే నానాజీ దాడి. తిరువూరు ఎమ్మెల్యే కొలగపూడి తీరుతో బెంబేలెత్తుతున్న అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే రీతిలో అధికారులపై విరుచుకుపడుతున్న ఎమ్మెల్యేలు. అయినా పట్టించుకొని సీఎం చంద్రబాబు వారిపై సీరియస్ అయినట్లు లీకులతో సరి. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇదేమోనని ఉన్నతాధికారుల ఆందోళన. ఇక్కడ పేపర్లో రాసినంత ఇదిగా అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయరు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో అటువంటి విధానాలు లేవు. ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటిస్తూ రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సిందే అనేది ముఖ్యమంత్రి గారి విధానం. దాని ప్రకారం ఫాలో అవుతారు. 1-2 సంఘటనలు జరిగిందైతే వాస్తవం. కాబట్టి దాన్ని ఇంతకుముందు కూడా మీకు గుర్తున్నట్టు 2015లో అప్పుడు విజయవాడ ఎంపీ నాని అప్పుడు రవాణా శాఖ కమిషనర్ మీద బాలసుబ్రహ్మణ్యం మీద చొక్కా పెట్టుకొని దౌర్జన్యానికి పోతే వెంటనే తిరిగి క్షమాపణ చెప్పించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అధికారులకి తోడుగానే ఉంటారు, అధికారులని సమర్థిస్తుంటారు. కాబట్టి 1-2 సంఘటనలు జరిగింది వాస్తవమే. దాన్ని పెద్దలు పిలిచి చీవాట్లు పెట్టి ఇలా చేయకూడదని వార్నింగ్ ఇచ్చిన మాట కూడా వాస్తవమే. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఐఏఎస్ అధికారుల ఆందోళన. ఐఏఎస్ ఆందోళన అనే దీన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడికి పోయిందో అంటే ఎమ్మెల్యేలు ఒకటారా చేసిన దాన్ని ఎవరు ఇక్కడ కరెక్ట్ అని అనట్లేదు, తప్పే. కానీ మీరు ఈ బుద్ధి జనవరి ఇంతకుముందు 2019 నుంచి 24 సంవత్సరంలో కూడా అప్పుడు కూడా మీరు ప్రభుత్వం పెద్దలు చేసినటువంటి ఆందోళన చేస్తూ నియమ నిబంధనలు పాటించకుండా చేసిన వాటిని మీరు కూడా వ్యతిరేకించాలి. అప్పుడు మీలో వచ్చినటువంటి ఆందోళనకి సమర్థనీయంగా ఉంటుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. తర్వాత ఈనాడు దినపత్రికను ప్రధానంగా తీసుకున్నట్లయితే వినోద్ శుక్లాకు జ్ఞానపేట్ ప్రముఖ హిందీ రచయిత, ఛత్తీస్గఢ్ నుంచి పురస్కారం అందుకున్న తొలి రచయిత. బెంగళూరు భలే బోని. నిన్న జరిగిన ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో కోలకత్తాపై బెంగళూరు ఘన విజయం సాధించింది. మరో 25 ఏళ్లు మార్పులొద్దు. 1971 జనాభా ప్రాతిపదికన చేసిన స్థానాలు అలాగే ఉంచాలి. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే న్యాయపరమైన విభజనకు సరే. కాదని కేంద్రం ముందుకెళ్తే ఎదుర్కొనేందుకు కోర్ కమిటీ. పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై చెన్నైలో జేఏసీ తొలి భేటీ. 4 ఎంపీ సీఎంలు సహా వివిధ పార్టీల ప్రతినిధులు హాజరు. 93,000 మందికి కొత్తగా పింఛన్లు మే నుంచి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి. మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2 కోట్ల 20 లక్షలు వసూలు చేసినారని రెండో నిందితుడిగా ఐపీఎస్ అధికారి పల్లి జాషువా. రజనీ వాటా 2 కోట్లు, ఆమె మరిది గోపి జాషువాలకు చెరో 10 లక్షలు. వైకాపాయంలో జరిగిన దందా. ఎట్టకేలకు చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీపై ఏసీబీ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలు ఏంటంటే చిలకలూరుపేట సరౌండింగ్లో ఒక స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2 కోట్ల 20 లక్షలు వసూలు చేశారు. ఇందులో విడుదల రజనీకి 2 కోట్లు, ఆమె మరిది గోపికి, తర్వాత ఈ ఐపీఎస్ అధికారి
విజిలెన్స్లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి జాషువాకి చెరోకు 10 లక్షలు ముట్టాయి. దీనికి రుజువులు కూడా లభ్యమైనట్టు తెలుస్తున్నది. దీనివల్ల గవర్నర్ కూడా కేసుకి పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే మంత్రి కాబట్టి, ప్రభుత్వ ప్రతినిధి కాబట్టి మాజీ, ఖచ్చితంగా గవర్నర్ పర్మిషన్ కావాలి. అది ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా పాటిస్తారు. ఇంతకుముందు అయితే అవన్నీ ఏం పాటించేది లేదు. కేసు పెట్టమంటే వెంటనే పెట్టేయటమే. భవితకు బంగారు బాట. నీటి నిల్వలతో భవితకు బంగారు బాట. 1,55,00,000 పంట కుంటలతో 1 టీఎంసీ నీళ్లు. 1,55,000 పంట కుంటలతో 1 టీఎంసీ నీళ్లు అందుబాటులోకి. నాకు కూడా పని లేకపోతే ఉపాధి కూలీగా వెళ్తా. త్వరలో అన్ని జిల్లాలో పర్యటిస్తా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టండి. ఆర్థిక శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు. మార్చి వస్తుంది, ఆర్థిక సంవత్సరం క్లోజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని శాఖలను అబ్జర్వ్ చేసి రావాల్సిన నిధులన్నింటినీ మార్చి 31వ తేదీ లోపు రాబట్టవలసిందిగా నిన్న ఆర్థిక శాఖ మీద సమీక్ష జరిపి అధికారులకి, ఆర్థిక శాఖ మంత్రికి ఆదేశించడం జరిగింది. మార్చిలోపు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రావాల్సిన నిధులలో ప్రతి ఒక్క పైసాతో సహా వసూలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఇది ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. నమస్కారం, ధన్యవాదాలు.